మొదటిసారి మహబూబ్నగర్ కార్పొరేషన్ మహబూబ్నగర్లో జరుగుతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ అయిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు 60 డివిజన్లుగా విభజించారు. యాక్చువల్గా 49 వార్డులు ఉండింది గతంలో. ఇప్పుడు కార్పొరేషన్ అయినాక 60 డివిజన్లుగా చేశారు. మీరు మొదటి బోని కొట్టి ఏకగ్రీవంగా 58వ డివిజన్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. మీ అనుభూతి ఎలా ఉంది? ఫస్ట్గా మీ మీడియా వాళ్ళకి, ఆ తర్వాత పార్టీ పెద్దలందరికీ, 58వ డివిజన్ ప్రజలందరికీ నా కృతజ్ఞతలండి. ఎందుకంటే నేను మొదటి కార్పొరేషన్ ఎన్నికల్లోనే ఒక ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి మహిళగా నాకంటూ ఒక గుర్తింపు పొందిందని చాలా ఆనందంగా ఉంది. ఈ గుర్తింపు చాలా చరిత్ర, అంటే మన మహబూబ్ నగర్ చరిత్రలోనే ఫస్ట్ అని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా ఇది 5th టైం అండి మా ఫ్యామిలీ నుంచి ఈ డివిజన్. ఇంతకుముందు వార్డు ఉండింది, ఇప్పుడు డివిజన్ అయింది. ఇదే సేమ్ వార్డు నుంచి మేము 5వసారి ఎన్నిక, అంటే ఎలక్షన్లో ఎన్నిక కావడం 5వసారి. ఈసారి ఈ 5th టైం మమ్మల్ని ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏ పార్టీ నుంచి ఏ క్యాండిడేట్ మా వార్డు నుంచి ఎవరు పోటీ చేయలేదు. ఒక అతను వేశారు, తను కూడా వేరే వార్డు నుంచి వేశారు, వేరే డివిజన్ నుంచి. ఇక్కడ ఈ ఏరియా క్యాండిడేట్ కూడా కాదు వేశారు. వాళ్ళంతా వాళ్ళే మేము అనుకోకుండా వేసినాం అన్నట్టు వాళ్ళంతా వాళ్ళే విత్డ్రా అయ్యిండ్రు. గత పాలకులను కూడా మీరు ఎదురించి, మీ కుటుంబం అంతా కూడా ఎదురించి పోరాడి నిలబడిన ఉద్యమ కుటుంబం నుంచి వచ్చిన కుటుంబంగా మీరు ఎన్నో దెబ్బలు తిన్నారు. అవన్నీ జరిగినాయి. శ్రీనివాసరాజు గారి అని, అమరేందర్ రాజు కానీ, రాఘవేందర్ రాజు కానీ. మీకు ఎలా అనిపిస్తుంది? ఏ ప్రధాన పార్టీలు, జాతీయ పార్టీ కూడా పోటీలో అభ్యర్థులు నిలబెట్టకపోవడం ఒక శోచనీయం అనిపిస్తుంది. అది కొంతమంది ఏమైనా మేనేజ్ చేసిండ్రా అనేది ఒక బయట చర్చ అవుతుంది. దీని మీద మీరు క్లారిటీ ఇవ్వాలి. మీరు ఇక్కడ వార్డులోకి వెళ్ళి ప్రజలను కూడా ఇంటర్వ్యూ చేయండి. వాళ్ళు ఏమన్నా ముందరికి వస్తే మేము వాళ్ళని ఏమైనా బెదిరించినమా అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. అప్పుడు మీరు కూడా డిసైడ్ అవుతారు కదా, ఈ ఏరియా ప్రజలు కూడా డిసైడ్ అవుతారు ఇది ఏకగ్రీవంగా ఎన్నుకోబడిందా లేకపోతే మేనేజ్మెంట్ జరిగిందా అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. మేమంటూ అసలు చాలా మంది వేరే పార్టీ వాళ్ళ ప్రతి అభ్యర్థిని వాళ్ళ ఇంపార్టెంట్ క్యాండిడేట్ని అందరిని అడిగిండ్రంట నిలబడండి అని. కానీ మేము మాకంటూ వాళ్ళు మంచిగా పని చేస్తున్నారు, వాళ్ళతోటి మాకు పని మంచిగా జరుగుతుంది. వాళ్ళు ఎనీ టైం వాళ్ళ ఇంటికి వెళ్తే మాకు ఏ సమస్యలున్నా వాళ్ళ ఇంటి నుంచి ఏ క్యాండిడేట్ అయినా ముందరికి వచ్చి, పక్కన అమరన్న కానీ సీనన్న కానీ ముందరికి వచ్చి మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారని, మాకు ఏ పార్టీ నుంచి నిలబడాలని మేము అనుకుంటలేమని, మేము ఏకగ్రీవంగా ముందరకు పోవాలని అనుకుంటున్నామని. మన పార్టీలు కూడా పోటీలు నిలబెట్టకపోవడానికి కారణం వాళ్ళు మంచిగా చేస్తున్నారు. వాళ్ళు యాక్చువల్గా 5వసారి కూడా వాళ్ళు గతంలో సమస్యలు ఎన్నో ఉన్నా పోరాడి నిలబడిండ్రు, ప్రజల పక్షాన నిలబడిండ్రు అనేది ప్రజల నుంచి వచ్చింది. కానీ మిమ్మల్ని అడగాలని ప్రశ్న అడిగాం, అంతే, వేరే ఏం లేదు. అయితే మీరు 5వసారి, ఇప్పుడు ఇది 5వసారి, ఈ తర్వాత మీరు డిప్యూటీ మేయర్గా అవకాశానికి ఏమన్నా ముందు కోరుతారా? ఎట్లా? మాకంటే ఎట్లాంటిది మేము అనుకోవట్లేదండి. పార్టీ అధిష్టానం ఏది నిర్ణయిస్తే అదే ప్రాతిపదనను మేము ముందరికి తీసుకెళ్తాం, కానీ మేమంటూ ఏమనుకోవట్లేదు ఇప్పటి వరకు. మీరు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఇక ముందు ప్రజలకు ఏం మాట ఇస్తారు? ఈ వార్డు ప్రజలకి, ఈ డివిజన్ ప్రజలకు మీరు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉండబోతాయి? అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుందండి. మనం వేసిన రోడ్లు డ్యామేజ్ అవుతుంటాయి, డ్రైనేజ్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంటుంది. అవి చేసిన పనులు మళ్ళీ చేయాల్సి కూడా రావచ్చు. ఇప్పటి వరకైతే మేము ఒకటి ఏంటంటే, ఈ అబ్దుల్ కలాం చౌరస్తా నుంచి సద్దల్గుండ్ వరకు రోడ్డు ప్రపోజల్ పెట్టినాము, శాంక్షన్ అయింది, కానీ చేయలేకపోయినాము. మిడిల్లో నుంచి అయిపోయింది. అది కంప్లీట్ చేయాలి. అదొకటి మా దృష్టికైతే, మా దృష్టిలో ఉంది. ఇంకెవరన్నా వార్డు ప్రజలు కానీ, డివిజన్ ప్రజలు కానీ ఇంకేమైనా సమస్యలు ఉన్నాయని ముందరికి వస్తే, ఇంకొకటి డిఓ చౌరస్తా నుంచి శెట్టి కాంప్లెక్స్ రోడ్డు, అది ఒకటి మేము చేయాలండి. అది మొత్తం శాంక్షన్ అయిపోయినాయి, అదొకటి కంప్లీట్ కాలేదు. అవి మేము కాగానే కంప్లీట్ చేస్తాము. ఇంకేమైనా సమస్యలు మా ముందరికి తీసుకొస్తే ప్రజలు, వాటి దిశగా మేము వాటిని సాల్వేషన్ దిశగా ప్రయత్నం చేస్తాం. యాక్చువల్గా రిజర్వేషన్ల ప్రకారం బీసీ ఉమెన్ అయింది, మేయర్గా మీరు అడగొచ్చు. మీరు అనుభవం ఉంది, 5వసారి ఎన్నిక కాబడిండ్రు, డిప్యూటీ మేయర్గా అడగవచ్చు. మీరు మామూలుగా మీ కోరికలు ఉంటాయి కదా, అలాంటి ఏమైనా కోరికలు ఉన్నాయా? ఇప్పటి వరకు ఇంకా ఎలక్షన్ కూడా కాలేదు కదండి, ఎన్ని సీట్లు వస్తాయని మొత్తం పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుంది. దానికి అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ధన్యవాదాలు మేడం.